नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद के जय। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। శ్రీరంగం అనగానే అందరికి మంచిగా గుర్తుకొచ్చేది ఏమంటే రాజగోపురం. చాలా పెద్దగా ఉంటుంది. శ్రీరంగం నుంచి చాలా దూరంలో కూడా చూడొచ్చు మనము శ్రీరంగం నుంచి కొన్ని చోట అయితే ఒక 10 కిలోమీటర్ దూరం నుంచి కూడా కనిపిస్తుంటుంది. కొన్ని చోట కొన్ని యాంగిల్లో అయితే ఒక 5-6 కిలోమీటర్ అక్కడ దూరం నుంచి కనిపిస్తుంటుంది. మీరు ఎటువైపు నుంచి వస్తే కూడా మనకు చాలా దూరం నుంచి బాగా కనిపించేది ఒకే ఒక గోపురము, రాజగోపురం. చాలా బాగుంటుంది. శ్రీరంగం మనము ఒకవేళ శ్రీరంగంలో ఉండే వాళ్ళకైతే ఎక్కడైనా బయటికంతా పోయి వచ్చిన తర్వాత అలసటి పోవాలంటే ఆ రాజగోపురం చూస్తే చాలన్నమాట. అబ్బా రిలాక్స్ అయిపోతుంది. మన ఊరికి వచ్చినాము, మన ఇంటికి వచ్చినాము అట్లా ఒక ఫీలింగ్ వస్తాయి. చాలా ఏమంటారా, చాలా కంఫర్ట్గా అనిపిస్తాయి. శ్రీరంగంలో ఉన్నాము, మనము శ్రీరంగం రాజగోపురం కింద ఉన్నాము, రాజగోపురం దగ్గరికి వెళ్తున్నాము, మనం పెరుమాళ్ దగ్గరికి వెళ్తున్నాము, పెరుమాళ్ళని చూడపోతున్నాము అనే యొక్క ఆనందము ఆ రాజగోపురం ఎంటర్ అవగానే వస్తాయి. చాలా స్పెషల్. అదే భగవంతుని ఒక ప్రత్యేక ఒక బ్లెస్సింగ్స్ ఆ రాజగోపురం పైన ఉంది. భగవంతుడు ఇచ్చ ఉండింది అట్లా ఒక మంచి గోపురం నిర్మాణం జరగాల. సో ఈ విధంగా భక్తులకు అది ఆనందం ఇవ్వాలని చెప్పేసి ఎవరైనా కానీ కొత్తగా వచ్చేవాడు ఒక్కసారి రాజగోపురం చూస్తే అట్లా ఆగిపోతారు. ఒక నిమిషం దాన్ని చూడాలనిపిస్తాయి. మనం అది దక్షిణ దశలో ఆ వైపు నుంచి వస్తే మాత్రం అది కనిపిస్తుంది. సౌత్ సైడ్లో ఉన్నాయి. భగవంతుడు విభీషణ వైపు కృప చేసి ఆయన పైన అనుగ్రహంతో అటువైపు చూస్తున్నా కాబట్టి ఆ మెయిన్ గోపురం అటువైపు ఉంటుంది, దక్షిణ దశకు ఉంటుంది. 21 గోపురాలు ఉంటాయి. కానీ అది మనం చూడాలంటే గుడిలో లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో వ్యూ పాయింట్ అని ఉంటుంది. అక్కడ ఒక 50 రూపాయల టికెట్ తీసుకునేసి పైకి వెళ్తే మనం అది అన్ని గోపురాలు ఒకే చోట చూడొచ్చు. అది కూడా చాలా బాగుంటాయి. కానీ రాజగోపురము అన్నిటికన్నా పెద్దది. అది వచ్చి సౌత్ ఎంట్రన్స్లో వస్తే మనకు కనిపిస్తుంటుంది. ఆ గోపుర వెనకాల దాని యొక్క కథ ఉంది. అదే ముక్కూరు అళగియ సింగర్ అని చెప్పేసి అహోబిలం అంటది ఒక జిఆర్ స్వామిలో అప్పుడుండే, అంటే 1975 ఆ టైంలో ఉండే పర్సన్. అంటే ఆయన ఆ టైంలో ఆయన అహోబిలం అంటది జిఆర్ ముక్కూరు అళగియ సింగర్ అని చెప్పేసి. సో ఆ జిఆర్ స్వామి వచ్చేసి కట్టిందనమాట. ఆయనకప్పుడు దగ్గరే 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు అయింది. అప్పుడు దేవుడు వచ్చేసి నంపెరుమాళ్ శ్రీరంగము ఉత్సవమూర్తి నంపెరుమాళ్ అంటారు. కస్తూరి రంగన్ అనే పేరు, నంపెరుమాళ్ అని ఆయనకు ముద్దు పేరు అనుకోవాలి. ఆ నంపెరుమాళ్ ఆయన వచ్చేసి ముక్కూరు అళగియ సింగర్ దగ్గర ఒకసారి కళలు పోయి చెప్తారనమాట. ఆ గోపురము సగం నిర్మాణం అయింది, దాన్ని ఒక పూర్తి చేసి ఇవ్వాలని చెప్పేసి. అయితే అది ఏ కారణం వల్ల తెలియదు. ఆ బేస్మెంట్ మాత్రం ఉండింది. ఆ కాలంలో బేస్మెంట్ స్ట్రాంగ్ ఉండింది. కానీ ఆ గోపురము మిగిలిన అన్ని గోపురంలో ఉండింది. కానీ ఆ మెయిన్ ఎంట్రన్స్ అది ఈయన కోసం పెట్టుకున్నాడా, ఆ సేవ ఈయన దగ్గర చేయించాలనుకున్నాడా ఏమని తెలియదు. అది మాత్రం సగం ఉండింది, అంటే ఆ బేస్మెంట్ మాత్రమే ఉండింది. సో ఒకరోజు స్వామి ఆయనకి కళలో వచ్చేసి నాకు ఆ గోపురం పని చేయాలి, గోపురం పూర్తి చేసి ఇవ్వాలని చెప్తాడు. అయితే ఈయన కళలో అంటాడు, స్వామి నాకు ఇప్పుడే వృద్ధాప్యం వచ్చింది, ఇంక ఎప్పుడు దాన్ని పని ఎప్పుడు నేను ప్రారంభించాలా, ఎప్పుడు అది అయ్యేది, ఇంకా వయసాన కాలంలో అట్లే ఆరోగ్యంగా ఉంటామా, లేదు కదా, ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది.
దాని మధ్యలో నేను దీని వెనకాల ఎప్పుడు తిరిగేది, దీన్ని ఎప్పుడు నేను పూర్తి చేసేదంటే భగవంతుడు అంటాడు, ఆ భయమంతా నీకొద్దు, అదంతా నీ ఆరోగ్యము అన్ని నేను చూసుకుంటాను. నీవు సంకల్ప చేసి స్వామి సేవ అని చెప్పేసి దిగు, దానికి కావలసినంత నేను అందిస్తాను నీకు అని చెప్పేసి స్వామి భగవంతుడు నంపెరమాడానికి ఈ మాట అంటారన్నమాట. సరే ఆలోచిస్తాడు, కళ అంతా అయిపోయింది, పొద్దున అయిపోయింది. అరే స్వామి ఇంత పెద్ద ఒక సేవ నాకు ఇచ్చినాడే, ఇది నేను ఎట్లా చేసేదని చెప్పేసి, అది ఆ కాలంలో ఆ విలమఠంలో అంత డబ్బులు కూడా ఉండేది కాదు. సో అంత లక్ష్మికి ఎక్కడి నుంచి తెచ్చేది నేను అని ఆలోచిస్తుంటే, మరుసటి రోజు శ్రీరంగనాథ్యారు మన గుడిదల రంగనాథ్ గుడికి బ్యాక్ సైడ్ ఉంటుంది ఆమె. మనం నార్త్ డోర్ నుంచి ఎంటర్ అయితే ఈజీగా దర్శనం చేసుకోవచ్చు. శ్రీరంగనాథ్యారు అంటుంది, అరే నీవు ఆ లక్ష్మి గురించి, ధనం గురించి నీవేం ఆలోచించే అవసరం లేదు. ఎవరి దగ్గర ఎంతెంత ఇప్పించాలో అది నేను నీకు ఇప్పిస్తాను. లక్ష్మి గురించి డబ్బుల గురించి నీవేం ఆలోచించదు. నీకు అన్ని సదుపయోగాలు నేను చేసిస్తాను. ఎక్కడ ఎవరి దగ్గర పోతే వాళ్ళకి నీకు దానం ఇవ్వడానికి మనస్సు వాళ్ళకి చేయి నేను ఇస్తాను. నీ దాని గురించి ఏం ఆలోచించదని చెప్పేసి అట్లా అమ్మవారు చెప్తారు. సరే ఇంకా కాన్ఫిడెంట్ పెరిగిందనమాట. పర్లే నంపెరుమాళ్ ఎట్లో దీన్ని ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు, తప్పకుండా ఇది ఇంకా నేను ప్లాన్ చేయాలంతే, నేను మొత్తం ఇది రాజగోపురం అయినట్టేనే చెప్పేసి. ఎందుకంటే భగవంతుడు ఫస్ట్ ఏమో నంపెరుమాళ్ అడిగినాడు, తర్వాత తాయారు అడిగినారు. తాయారు అంత పెద్ద ఆమె ఇచ్చినాడు. సరే ఇది జరుగుతుంది అని చెప్పేసి ఇంకా నేను దిగుతాను దీనికి సంకల్పం చేసుకున్నాడు. సరే ఏ విధంగా చేయాలా, ఎట్లా చేయాలా, ఎట్లా ఉండాలి ఇదని చెప్పేసి. ఎందుకంటే ఏదైనా గోపురం గురించి ఎవరైనా ఆలోచిస్తే అది మామూలుగా మనకు పెద్ద గోపురము చాలా బాగుంది ఆ విధంగా మైండ్కి వచ్చేదా. ఈ రాజగోపురంగా ముందైతే అది శ్రీవెల్లిపుత్తూరుతో. శ్రీవెల్లిపుత్తూరు అంటే ఆండాళ్ళ యొక్క ఆవిర్భావమైన ఆ స్థలం. శ్రీవెల్లిపుత్తూరు గోపురం చాలా బాగుంటుంది. ఈవెన్ ఇప్పుడు కూడా ఈ తమిళనాడుదంతా ఎంబ్లం దాంట్లో శ్రీవెల్లిపుత్తూరుదే గోపురం ఇది ఉంటుంది అనమాట. మీరు ఏ రికార్డులో దేంట్లోనే కానీ ఏ సీల్ వేస్తే ఆ శ్రీవెల్లిపుత్తూరు గోపురం కనిపిస్తుంటుంది దాంట్లో. అదే ఉంటుంది గవర్నమెంట్ తరఫున. అయితే ఆ విధంగా కట్టాలనా అని చెప్పి ఆలోచిస్తున్నాడు, ఇట్లా ఉండాలనా అంటే గోపురం అంటే ఫస్ట్ ఎవరికైనా అది మైండ్కి వస్తాయి. అయితే ఆ రోజు కళలో శ్రీవెల్లిపుత్తూరు ఆండాళ్ గోదాదేవి వచ్చి చెప్తుంది, నా పతిదేవుని ఒక గోపురం, నా గోపురం కింద కూడా ఇంకా మంచిగా ఉండాలి, ఇంకా బాగుండాలి. ఎందుకంటే పతి స్థానం ఎప్పుడు కొద్దిగా పెద్దగానే ఉండాలి కదా. మా గోపురం కింద ఇంకా మంచిగా ఉండాలా, ఇంకా గ్రాండ్గా ఉండాలా చూడడానికి అని చెప్పేసి ఆమె తన ఆశని వ్యక్తం చేసింది. సరే వీళ్ళ శ్రీరంగనాథ్యారు నేను లక్ష్మి నేను ఇస్తానని అంటే డబ్బులు అన్ని చోట్ల నేను కలెక్ట్ చేసి ఇస్తాను, నేను ఇచ్చింది, దాని గురించి ఆలోచించొద్దు. ఆరోగ్యము వయస్సు అయిపోయింది అని చెప్పేసి బాధ నీకొద్దు, అది నేను చూసుకుంటా, నీ సంకల్ప చేయి దిగు అని చెప్పేసి స్వామి ఆ మాట అన్నాడు. తర్వాత ఆండాళ్ళేమో నీవు గోపురం వచ్చేసి మా గోపురం కింద ఇంకా బాగుండాలి చూడడానికి అని ఆండాళ్ళు చెప్పింది. సరే ఇంకా దిగుతామని చెప్పేసి తాను ఆ సేవకు ముందైపోయినాడు. అట్లా ప్రారంభించి ఇంకా తెలుసు కదా మంచి పనులు అంటే దానికి ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఆయన పాప అంతా అన్నీ వదిలేసి ఏ మాత్రం దేని గురించి కూడా ఆశ లేకుండా అంత నిస్వార్థంగా సేవ చేసినప్పుడు కూడా ఆయనకు కూడా ఇబ్బంది పెట్టినారు. అప్పుడుండే ఇదంతా రాజకీయ వ్యక్తులు కొద్దిగా ఇబ్బందులు ఆయన కూడా చేసినారు. అప్పుడు కూడా నంపెరుమాళ్ కృప పూర్తిగా ఉంది. శ్రీరంగనాథ్యారు బ్లెస్సింగ్స్, ఆండాళ్ళ బ్లెస్సింగ్స్, అందరు వైష్ణవులకు కృప. సో నరసింహస్వామి అహోబిల నరసింహస్వామి కృప కూడా ఉంది. సో మంచిగా అన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆ సర్వ విఘ్న వినాశక నరసింహదేవుడి యొక్క కృప వల్ల పూర్తిగా మంచిగా దాన్ని నిర్మాణం చేసినారు. అంత భగవంతుడు అనుగ్రహించినట్టే
ఏ మాత్రం కానీ అంత వయసైంది, ఆ ఏజ్లో కూడా ఏం కాలేదు దానికి, ఆరోగ్య సమస్యలు ఏం కాలేదు. ప్రతిరోజు పైకెక్కి అంటే 13 అంతస్తులుగా నిర్మాణం కార్యం. అది 13 అంతస్తు ఉంది, 236 ఫీట్ ఉంది, అంత హైట్ ఉంది అది. సో అంత హైట్ ఉండే గోపురాన్ని ప్రతిరోజు ఈరోజు ఎంత పని జరిగింది, ఈరోజు ఎంత పని జరిగిందని ప్రతిరోజు పైకి ఎక్కడము, దిగడము, చూడడము, చాలా హార్డ్ వర్క్ చేసినాడు. తర్వాత 1981 ఆ సమయంలో దాన్ని కార్యం మంచిగా సంపూర్ణంగా జరిగింది. అప్పుడు దానికి సంప్రోక్షణ అంతా జరిగింది. అంతకుముందు ఉండింది అది, కానీ అది ఏ కారణం వల్ల పోయింది తెలియదు. కానీ రీసెంట్గా అయితే ఈ ముక్కూరు అళగియ సింగర్ ఆయన చేసిన ఒక గొప్ప సేవ అది. ఇంతమందికి ఈవెన్ మీరు రాజగోపురం కింద ఒక 5 నిమిషాలు నిలబడితే చాలు, అన్ని మర్చిపోతాం మనం. చల్ల గాలి వస్తుంది, ఇంత ఎండలు కూడా మంచి గాలి వస్తుంది అక్కడ. మంచిగా అనిపిస్తాయి అక్కడ, కొద్దిసేపు పండుకోదాం అనిపిస్తాయి. బయట మీద తిరిగి వస్తే ఒకసారి రాజగోపురం కింద ఉంటే అక్కడే నిలబడి ఉండాలనిపిస్తాయి కొద్దిసేపు, అంత మర్చిపోయే విధంగా ఉంటుంది. అంత ఒక చాలా దివ్యమైన ఒక ఇది అది రాజగోపురం. అది భగవంతుడు యొక్క అనుగ్రహంతో, నాచ్యార్ యొక్క కృపతోటి, ఆండాళ్ళ యొక్క ఆశీర్వాదం, ఆమె యొక్క దీవెనతోటి కట్టింది ముక్కూరు అళగియ సింగర్. తప్పకుండా మనం అక్కడ నుంచి ఎంటర్ అయినప్పుడు ఒకసారి అని తలుచుకోవాలి. ముక్కూరు అళగియ సింగర్ కీ జై, శ్రీ రాజగోపురం కీ జై, శ్రీ రంగనాథ స్వామి కీ జై.